యూపీలో 86,000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న యోగి సర్కార్ అంటూ కితాబు. జమ్మూ కశ్మీర్ శాంతి భద్రతలపై ఉన్నత స్థాయి సమీక్ష. టెర్రరిస్టులపై ఉక్కుపాదం మోపాలన్న అమిత్ షా. రాజస్థాన్లో ఊపందుకున్న క్యాంపు రాజకీయాలు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలను ఉదయ్పూర్కు తరలింపు. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం. 8 మంది మృతి, 4 సజీవ దహనం. ఉక్రెయిన్ యుద్ధానికి 100 రోజులు. 20% భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా. ఉత్తరప్రదేశ్లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 86,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. యూపీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్న ప్రధాని యోగి పాలనలో అద్భుతంగా యూపీ రాణిస్తుందంటూ కితాబిచ్చారు. का भी आपको बहुत ज्यादा लाभ मिलेगा। साथियों, हम मैन्युफैक्चरिंग और ट्रांसपोर्ट जैसे पारंपरिक बिजनेस की डिमांड को पूरा करने के लिए फिजिकल इंफ्रास्ट्रक्चर को आधुनिक बना रहे हैं। यहां यूपी में भी आधुनिक पावर ग्रिड हो, गैस पाइपलाइन का नेटवर्क हो या फिर मल्टी मॉडल कनेक्टिविटी, सभी पर 21वीं सदी की आवश्यकताओं के अनुसार काम हो रहा है। आज यूपी में जितने किलोमीटर एक्सप्रेसवे पर काम हो रहा है वो अपने आप में एक रिकॉर्ड है। आधुनिक एक्सप्रेसवे का सशक्त नेटवर्क उत्तर प्रदेश के सभी इकोनॉमिक जोन्स को आपस में कनेक्ट करने वाला है। जल्द ही यूपी की पहचान आधुनिक रेलवे. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతల అంశంపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కాశ్మీర్లో టెర్రరిస్టులు ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుంటూ కాల్చి చంపుతున్నారన్నారు. గత 3 నెలల్లో కనీసం 16 మంది పౌరులను కాల్చి చంపారు. గత 3 నెలల నుంచి కశ్మీర్ లోయలో హైబ్రిడ్ టెర్రరిజం కొనసాగుతోంది. మొత్తం 16 మంది పౌరులు హత్య కావింపబడగా వారిలో 10 మంది కశ్మీరీ ముస్లింలు కాగా 6 హిందువులు ఉన్నారు. న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం కార్యదర్శి అజయ్ కుమార్, అలాగే డీజీ సిఆర్పీఎఫ్ కులదీప్ సింగ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్ పంకజ్ సింగ్, జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. భారత్ నుంచి ఎగుమతి చేసిన గోధుమలు నాసిరకం గోధుమలని టర్కీ తిరస్కరించి తిప్పి పంపిందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. తమ దర్యాప్తులో ఈ గోధుమలు ఐటీసీ పంపించిందని తేలిందన్నారు. ఐటీసీ గురించి అందరికీ తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు, నాణ్యతలో రాజీ పడదని పీయూష్ కితాబిచ్చారు. దీని గురించి మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత ఐటీసీ కూడా స్పందించింది. వాస్తవానికి తమ గోధుమలు నెదర్లాండ్ కొనుగోలు చేసిందని, నెదర్లాండ్ పూర్తిగా నాణ్యతా ప్రమాణాలు పరిశీలించిన తర్వాత తమ గోధుమలను దిగుమతి చేసుకుందని ఐటీసీ తెలిపిందన్నారు పీయూష్. నెదర్లాండ్ నుంచి టర్కీకి ఈ గోధుమలు ఎలా వెళ్లాయో ఐటీసీకి కూడా తెలియదన్నారు పీయూష్ గోయల్. దీనిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. భారత్ నుంచి ప్రతి ఏడాది గోధుమల ఎగుమతులు పెరుగుతున్నాయన్నారు కేంద్ర మంత్రి. रिजेक्ट करके वापस भेजा। उसकी छानबीन तो हमने शुरू करी है, लेकिन हमने जब पता लगाया, प्रिलिमिनरी इन्वेस्टिगेशन की, तो जानकारी मिली कि ये एक्सपोर्ट आईटीसी लिमिटेड का था। अब आप सब जानते हैं कि आईटीसी लिमिटेड कितनी बड़ी कंपनी है, कितनी नामी कंपनी है। देश में तो उसका नाम है, विश्व भर में उस एक्सपोर्ट करती है बड़े पैमाने पे। उनके क्वालिटी स्टैंडर्ड्स और उनके क्वालिटी कंट्रोल प्रोसीजर्स के बारे में किसी को संदेह नहीं है। तो जब मैंने आईटीसी सुना तो मैंने पता लगाने को कहा। तो आपको जान के हैरानी होगी कि ये कंसाइनमेंट आईटीसी से खरीदा था नेदरलैंड में। ये टर्की के लिए था, आईटीसी को पता ही नहीं था जब तक न्यूज रिपोर्ट में उन्होंने पढ़ा। और जो नेदरलैंड की रिक्वायरमेंट्स है उसके हिसाब से इसकी प्रॉपर टेस्टिंग हुई है। उसके नेदरलैंड से एलसी आई थी, ये इन्होंने डेस्टिनेशन नेदरलैंड के हिसाब से उसको एक्सपोर्ट किया। कब वो डाइवर्ट की गई, किसने डाइवर्ट की, उसमें आईटीसी को कोई जानकारी नहीं है। और फिर सडनली न्यूज़पेपर के माध्यम से उनको ये खबर मिली। जिस दिन ఇక అటు ఢిల్లీలో పర్యటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్. రోహిణిలో కొత్తగా నిర్మించనున్న వాటర్ ప్రాజెక్ట్ పనులను ఆయన పరిశీలించారు. ఢిల్లీ ప్రజలకు త్రాగునీరు, ఇతర అవసరాల కోసం ఈ వాటర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఢిల్లీ వాసులకు ఈ ప్రాజెక్ట్ పూర్తయితే చాలా వరకు నీటి సమస్యలు తీరుతాయన్నారు కేజ్రీవాల్. टोटल पानी की प्रोडक्शन और पानी की अवेलेबिलिटी लगभग 930 एमजीडी रहा करती थी और ये मेरे ख्याल से कई सालों से है, 20-25 साल से लगभग 930 एमजीडी, 15-20 साल से 930 एमजीडी के आसपास रहती है। दिल्ली में पानी को तो बढ़ाना पड़ेगा, पानी की अवेलेबिलिटी को तो बढ़ाना पड़ेगा। अगर पानी की अवेलेबिलिटी नहीं बढ़ाएंगे, पॉपुलेशन बढ़ती जा रही है। 90 के दशक में पॉपुलेशन 1 करोड़ के करीब, 1 करोड़ से भी कम होती थी, आज 2.5 करोड़ से भी ज्यादा हो चुकी है, 2.5 गुना पॉपुलेशन हो चुकी है। అంతకుముందు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్తో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య ఆహ్లాదపూరిత వాతావరణంలో చర్చలు జరిగాయని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ పరిశుభ్రతకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని కొత్త ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా హామీ ఇచ్చారంటూ తెలిపారు. किसी तरह की कोई प्रॉब्लम नहीं। कश्मीर के अंदर इस वक्त जो स्थिति बनी हुई है उसको लेके पूरा देश चिंतित है, बहुत ज़्यादा चिंतित है, क्योंकि एक पलायन 1990 के आसपास हुआ था और ये दूसरी बार पलायन हो रहा है। और ये जितने भी अपने कश्मीर के भाई बहन हैं ये वापस अपने घर जाना चाहते हैं। कुछ लोग गए थे, वापस अपने घरों में गए थे, लेकिन जिस तरह से वहाँ पे आतंकवादियों द्वारा टारगेट कर करके उनको मारा जा रहा है, ये बेहद चिंता का विषय है।
और इस पे मेरी केंद्र सरकार से यही अपील है कि उनकी सुरक्षा के लिए जो भी यत्न करने की ज़रूरत है, जितना भी खर्चा आने की ज़रूरत है, वो करना चाहिए, ताकि कश्मीर के लोग, पुराने घाव हैं उन लोगों के, कश्मीर के लोग वापस अपने अपने घरों में जो दिल्ली आते हैं तो क्या उनको जो भी मदद है, अभी भी जितने लोग रह रहे हैं। ఇక కశ్మీర్లో జరుగుతున్న తాజా పరిణామాలపై దేశం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తుందన్నారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ నుంచి కశ్మీర్లోని తమ ఇళ్లకు వెళ్లాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో భద్రతతో పాటు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఇటీవలే కొంతమంది కశ్మీర్ పండిట్లు వస్తే వారికి పూర్తి సహాయ సహకారాలు ఇస్తామని హామీ ఇచ్చిన కేజ్రీవాల్ ఇక కశ్మీర్ పండిట్లు ఎంతకాలం ఢిల్లీలో ఉండాలనుకుంటే వారు నిరభ్యంతరంగా ఉండవచ్చంటూ ఆయన తెలిపారు. అటు రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 70 మంది ఉదయపూర్లోని ఒక హోటల్లో సేద తీరుతున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వీరితో బేరసారాలు సాగించి తమ వైపునకు ఆకర్షిస్తుందనే ఆందోళనతో వీరందరినీ ఉదయపూర్కు తరలించింది కాంగ్రెస్. వారిలో పలువురు మంత్రులు కూడా ఉదయ్పూర్కు వచ్చిన వారిలో ఉన్నారు. సచిన్ పైలట్ కూడా ఉదయ్పూర్ చేరుకున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 10వ తేదీన 4 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా కాంగ్రెస్ 3 అభ్యర్థులను పోటీలో నిలబెట్టగా బీజేపీ ఒక అభ్యర్థిని నిలబెట్టింది. కాగా బీజేపీ జీటీవీ యజమాని సుభాష్ చంద్రను బరిలోకి నింపింది. కాంగ్రెస్ సునాయాసంగా 2 సీట్లలో గెలవగా మరో 26 ఓట్లు అధికంగా ఉంటాయి. 3వ సీటు గెలవడానికి 15 ఓట్లు తగ్గుతాయి. దీనికి వ్యతిరేకంగా బీజేపీకి 71 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సునాయాసంగా 1 సీటు గెలుస్తుంది. కాగా బీజేపీ చేతిలో అదనంగా 30 ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తుందని ఆందోళన చెందుతోంది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం తాను క్వారంటైన్లో ఉన్నట్టు చెప్పారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కోరారు. ఇక ఆర్య సమాజ్ జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆర్య సమాజ్ పని, అధికార పరిధి వివాహ ధృవీకరణ పత్రాలను జారీ చేయడం కాదని జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బివి నాగరత్నంతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. వివాహ ధృవీకరణ పత్రం జారీ చేసే ఈ పనిని సమర్థ అధికారులు మాత్రమే చేస్తారని, ఆర్య సమాజ్లో జరిగే పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.
ఇక ఆర్య సమాజ్లో జరిగే మ్యారేజ్ సర్టిఫికెట్లను గుర్తించబోమంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మ్యారేజ్ సర్టిఫికెట్లను జారీ చేసే అధికార పరిధి ఆర్య సమాజ్కు లేదని, అది వాళ్ళ పని కాదంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అటు కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. కలబుర్గి జిల్లా కమలాపురంలో ప్రైవేటు బస్సు అటుగా వెళుతున్న ఓ ట్రక్కును ఢీకొట్టి బోల్తా పడగా మంటలు చెలరేగాయి. తక్కువ సమయంలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో 4 అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అటు ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మరో 4 మృతి చెందారు. బస్సు గోవా నుంచి హైదరాబాద్కు వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. బేదర్ శ్రీరంగపట్టణం హైవేపై కమలాపురం వద్ద ఉదయం 6 గంటల సమయంలో దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులంతా హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రస్తుతం చెక్ రిపబ్లిక్లోని స్లోవికియాలో ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు పర్యటిస్తున్నారు. 2 సెంట్రల్ యూరోపియన్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో స్లోవికియా ప్రధానమంత్రి ఎడ్యూర్డ్ హెగెర్తో పాటు స్లోవికియా విదేశాంగ మంత్రి ఇవాన్ కోరక్తో ఆయన చర్చలు జరుపుతారు. చెకోస్లావాకియాలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యూరోపియన్ యూనియన్ ఆలోచన ధోరణిలో మార్పు రావాలన్నారు. యూరోప్ ఇబ్బంది ప్రపంచ దేశాల ఇబ్బందని, ప్రపంచ దేశాల ఇబ్బందులను యూరోప్ పట్టించుకోదని జయశంకర్ అన్నారు. ప్రస్తుతం ఇండియా చైనాతో సరిహద్దు వివాదాలున్న విషయాన్ని ఆయన అంగీకరించారు. తాము చైనాతో ఎలా వ్యవహరించాలో తమకు తెలుసని, ప్రపంచ జనాభాలో 5వ వంతు భారత్ అని, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ 6వ స్థానంలో ఉందన్నారు జైశంకర్. తాము ఎవరి పంచనా చేరమని, తమ నిర్ణయాలు తామే తీసుకుంటామన్నారు భారత విదేశాంగ శాఖ మంత్రి. What issue at what point of time? I could point to a whole lot of issues on which, as I said, Europe has held its peace. So, it's a great polemical point you made. So I take it in that spirit. I'm partly reacting to the previous observation. Somewhere Europe has to grow out of the mindset that Europe's problems are the world's problems, but the world's problems are not Europe's problems.
that if it is you, it's yours. If it is me, it's ours. I think that's something, and I see, reflections of that. Again, in terms of, there is a linkage today which is being made. A linkage between China and India and what's happening in Ukraine. So come on, guys. I mean, China and India happened way before anything happened in Ukraine. So the Chinese don't need a precedent somewhere else in the world on how to, engage us or not engage us, or be difficult with us or not be difficult with us. So as I said, I just see this as frankly a not very clever argument, a very self-serving one. This idea that, your grand strategy must be about how you will choose. I will do what, as all of us do. I will weigh the situation, everybody, after all, how do countries eventually make decisions? On what issue at what point of time? గతంలో ప్రపంచంలోని పలు దేశాలు తమ దేశం పేర్లను మార్చుకున్నాయి. తాజాగా టర్కీ కూడా తమ దేశం పేరు టుర్కియోగా మార్చుకుని వాటి సరసన చేరింది. 100 ఏళ్ల తర్వాత టర్కీ కళ్ళు తెరిచి తమ దేశం పేరు మార్చుకుంది. టర్కీ అనేది కోడి పేరు. అలాగే ఫెయిల్యూలర్, మూర్ఖుడు, సిల్లీ ఫెలో అనే ఇంగ్లీష్ అర్థాలున్నాయట. అందుకే పేరు మార్చాలని వీరికి 100 ఏళ్ల తర్వాత జ్ఞానోదయం అయింది. అయితే టర్కీ ప్రజల్లో కొంతమంది ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఎర్దోగాన్ కొత్త నాటకానికి తెర తీశారంటూ మండిపడుతున్నారు. మధ్యప్రాచ్య దేశానికి చెందిన టర్కీ అధికారికంగా తన పేరు మార్చుకుంది. టర్కీ కాస్త ఇక నుంచి తుర్కియోగా మారనుంది. ఇక నుంచి కొత్త పేరుతో తమను గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిపాదన పంపడం, వెనువెంటనే ఐక్యరాజ్య సమితి అంగీకారం చెప్పడం జరిగిపోయాయి. దేశం పేరు మార్చి రీబ్రాండింగ్ చేయాలని గత ఏడాది అధ్యక్షుడు రెచెప్ టయ్యప్ ఎర్దోగాన్ శ్రీకారం చుట్టారు. దేశం పేరును మార్చాలంటూ ప్రముఖ అంతర్జాతీయ సంస్థలను టర్కీ ప్రభుత్వాధికారులు ఆశ్రయిస్తూ వచ్చారు. ఎర్దోగాన్ సైతం తమ దేశం పేరును తుర్కియోగా ఉచ్చరించాలని ప్రపంచ దేశాలను గత కొంతకాలం నుంచి కోరుతూ వస్తున్నారు. తుర్కుల సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, విలువలకు తుర్కియా అనే పదం చక్కగా సరిపోతుందని ఎర్దోగాన్ చెబుతూ వస్తున్నారు. గత ఏడాది పేరును మారుస్తున్నట్లు టర్కీ ప్రకటించిన వెంటనే ప్రభుత్వ మీడియా సంస్థ టీఆర్టీలో వెంటనే మార్పులు చేర్పులు చేసింది. టర్కీగా ఉన్న దేశం పేరును తుర్కియోగా మార్చుకున్నట్లు ఐక్యరాజ్య సమితికి పంపిన లేఖలో పేర్కొంది. కొత్త పేరును అధికారికంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితిని కోరారు టర్కీ విదేశాంగ మంత్రి. తమ దేశం పేరును మార్చాలని టర్కీ పెట్టుకున్న అభ్యర్థనకు ఐక్యరాజ్య సమితి అంగీకారం తెలిపింది. దీంతో టర్కీ అనే పేరు ఇక చరిత్ర పుటల్లో చేరనుంది. ఇంతకు టర్కీ పేరును ఆగమేఘాల మీద మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, టర్కీ అనేది ఒక పక్షి పేరే కాకుండా ఫెయిల్యూర్, మూర్ఖుడు, సిల్లీ ఫెలో అనే ఇంగ్లీష్ అర్థాలు కూడా ఉన్నాయట. అందుకే ఈ పేరు మార్చాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని టీఆర్టీ వివరణ ఇస్తోంది. గత జనవరిలో హలో తుర్కియా పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. రీబ్రాండింగ్ ప్రక్రియలో భాగంగా ఇక నుంచి ఆ దేశం నుంచి ఎగుమతయ్యే ప్రాడక్టులపై మేడ్ ఇన్ తుర్కియోగా మారుస్తారు. కాగా కొత్త పేరును విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఎర్దోగాన్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దేశం పేరును మార్చడంపై అక్కడి ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎర్దోగాన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. తమ పరిస్థితి పట్టించుకోకుండా ఇలా పేర్లు మార్చడంపై అక్కడి ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై మండిపడుతున్నాడు. అయితే ఇలా దేశాలు పేర్లు మార్చుకోవడం కొత్తేమీ కాదు. 2020లో డచ్ ప్రభుత్వం హోలాండ్ అనే పేరును ఇకపై వాడబోమని, ఇకపై నెదర్లాండ్స్గా పిలుచుకుంటామని ఐక్యరాజ్య సమితికి తెలియజేసింది. అంతకుముందు మాసిడోనియా కూడా
గ్రీస్తో ఉన్న గొడవల కారణంగా నార్త్ మాసిడోనియాగా పేరు మార్చుకుంది. గతంలో పర్షియా కాస్త ఇరాన్ అయింది. అలాగే సియామ్ కాస్త థాయిలాండ్ అయింది. ఇలా ఎన్నో దేశాలు పేర్లు మార్చుకున్నాయి. తాజాగా ప్రస్తుతం టర్కీ వంతు వచ్చింది. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నమస్తే.